सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। जिला नागर कर्नूल में डॉक्टरों की लापरवाही के नतीजे में फिर एक और हामिला खातून की मौत। लवाहिकीन का हॉस्पिटल के सामने एहतजाज। नागर कर्नूल के एक निजी हॉस्पिटल में गुज़िश्ता 2 माह कबल एक हामिला खातून डिलीवरी के लिए आकर इंतकाल कर गई। इस वाक़े को अभी भुला ही नहीं पाए थे कि एक और हामिला खातून की मौत का वाक़या सामने आया है। तफसीलात के मुताबिक दर्द ज़ीह की तकलीफ़ के बायस 24 साल काव्या को नागर कर्नूल प्रियंका हॉस्पिटल में दाखिल करवाया, जहां काव्या का ऑपरेशन किया गया। 5 घंटे बाद अचानक काव्या को एम्बुलेंस के ज़रिए हैदराबाद रवाना किया। इसी दौरान काव्या की मौत वाक़ हुई। अफराद ख़ानदान ने काव्या की मौत के ज़िम्मेदार डॉक्टरों की लापरवाही बताकर हॉस्पिटल के रूबरू एहतजाज दर्ज किया और मुतालबा किया कि मौत का सबब बनने वाले डॉक्टरों के खिलाफ सख्त कार्रवाई की जाए। నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ప్రియాంక హాస్పిటల్ చేసే దోపిడీలు అక్రమ వసూలు ఇంతింత కాదు. మొదలు రోగి వస్తాడు, చాలా మంచిగా ఉంది హాస్పిటల్ అని బయట చెప్తారు. లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క రోగాన్ని నిర్లక్ష్యం చేస్తారు, భయపెట్టిస్తారు. దాన్ని క్రిటికల్ పొజిషన్కు తీసుకొని వస్తారు. వాళ్ళు క్రిటికల్ పొజిషన్ తీసుకొని వచ్చి భయాందోళనకు గురైన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫీజులు వసూలు చేస్తారు. ఆ క్రమంలోనే చాలామంది పేషెంట్లు చనిపోవడం జరుగుతుంది. ప్రాథమిక వైద్యం అనేది సకాలంలో దొరికితే తొందరగా క్యూర్ అయ్యి వాళ్ళు బయటపడే అవకాశం ఉంటుంది. వీళ్ళకి తొందరగా క్యూర్ కావడం ఇష్టం లేదు. ఆ కేసు క్రిటికల్ కావాలి. క్రిటికల్ అయితే పైసలు వస్తాయి, పైసలు వస్తే దోపిడీ చేయాలి. ఇదే క్రమంలోనే చాలామందిని వీళ్ళు వాళ్ళ యొక్క ప్రాణాలతో చెలగాటమాడిన కారణంగానే 2 నెలల కింద తాడూరుకు చెందిన పద్మ చనిపోయింది. అది కూడా వీళ్ళు తప్పు చేసిండ్రని తెలిసింది. ఆ రోజు వచ్చి సీజ్ చేసిండ్రు. సీజ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు పైరవీలు చేసుకున్నారు. పైరవీలు చేసుకుని మళ్ళీ ఓపెన్ చేసి నిన్నమనే ఓపెన్ చేసిండ్రు. ఓపెన్ చేసినాక నిజంగా అయితే అది ఓపెన్ కాదు, సీజ్ కాదు, వెనక నుంచి వైద్యం చేస్తూనే ఉంటుంది ఎప్పట్లాగా. చేసి మళ్ళీ ఈమెది కూడా క్రిటికల్ పొజిషన్ తీసుకొని వచ్చిండ్రు. కావాల్సి వచ్చి నిర్లక్ష్యం చేసిండ్రు. ఆ భయాందోళనకు గురి చేసిండ్రు. అనవసరమైనటువంటి ఏవేవో రాసుకొని వాళ్ళతో సంతకాలు తీసుకున్నారు. రిస్క్ ఉందని చెప్పి అనవసరమైనటువంటి తర్వాత రాసుకొని సంతకాలు పెడతారు. ఎవరైనా రోగి ఎప్పుడైనా వాళ్ళ పేషెంట్ వచ్చిందంటే జాయిన్ చేసుకునేటప్పుడు అనేక సంతకాలు పెడతారు. ఎవరేం చదవరు. అప్పుడు ఆ ఆందోళన ఉంటుంది. నీవు ఆపరేషన్ ఏదైతే సిజేరియన్ ఆపరేషన్ చాలా ఆలస్యంగా చేసి సిజేరియన్ చేసి ఇక్కడ చనిపోయింది. చనిపోయినాక వీళ్ళే ఒక అంబులెన్స్ మాట్లాడి కావ్యం దాంట్లో వేసి పంపించిండ్రు. ఆడికి కల్వకుర్తికి పోయినాక అసలు ఆమె లోపల ఉలుకు లేదు, చలనం లేదు. ఫోన్ చేస్తే ఈమె ప్రియాంక ఇక్కడ డాక్టర్ యొక్క ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. అక్కడ ఉన్న నర్సులు అక్కడ నుంచి వెళ్ళిపోయిండ్రు. హాస్పిటల్ తీసుకపోతే మలక్పేట యశోద హాస్పిటల్ తీసుకపోతే ఇప్పటికి చచ్చిపోయి 5 గంటలు అయిందని చెప్పిండ్రు. వాళ్ళు ఫోన్ చేస్తే వీళ్ళు ఎత్తారు. నిజంగానే వీళ్ళు తప్పు చేయకపోతే, సునీల్ తప్పు చేయకపోతే, డాక్టర్ ప్రియాంక తప్పు చేయకపోతే ఆ డాక్టర్కి వీళ్ళు ఆన్సర్ చేస్తారు కదా. ఎందుకు ఆన్సర్ చేయలేదంటే తప్పు వీళ్ళ దగ్గర ఉంది. తప్పు ఉందని సామాన్యమైనటువంటి మనకు అర్థమవుతుంది. ఈ జిల్లా అధికారులకు ఎందుకు అర్థమవుతలేదు, నిష్ణాతులైన మిగతా డాక్టర్లకు ఎందుకు అర్థమవుతలేదు. అందుకనే మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏకైక డిమాండ్ ఏంటంటే వెంటనే ఆమెను అరెస్ట్ చేయాలి. ఈ నాగర్ కర్నూలును ఈ ప్రియాంక ఆసుపత్రి నుంచి విముక్తి చేయాలి. చేసి ఈమెను అరెస్ట్ చేయాలి. ఏ డాక్టర్ కాదు, చదువు రాదు, దాంట్లో ఓనవాళ్ళు తెరవన్నటువంటి సునీలు డాక్టర్ కోట్ వేసుకొని కూర్చుంటాడు. దాంట్లో కూర్చొని పైసలు వసూలు చేస్తుంటాడు. వాడు డాక్టరే అనుకుంటారు. ఎవరైనా డాక్టర్ కోట్ వేసుకున్న వాళ్ళందరూ డాక్టరే అనుకుంటారు. పోయి ఆయన అనవసరమైనటువంటి డబ్బులు వసూలు చేస్తారు. కాబట్టి ఆ దంపతులందరినీ అరెస్ట్ చేయాలి. వెంటనే ఆ కావ్య కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. ఆమెకి 23 ఏళ్ళు ఉన్నాయి, బాబు పుట్టిండు. మళ్ళీ ఆ కుటుంబానికి మళ్ళీ ఆయనకు పిల్లని ఇయ్యాలి పట్ల ఆడపిల్లలే తక్కువ. ఆ కుటుంబం
కుటుంబం ఎట్లా నడుస్తుంది, ఆ బాబుని ఎట్లా బతికించాలి. కాబట్టి వీటన్నిటికీ అవి కూడా వీళ్ళతోనే వసూలు చేసి ఇవ్వాలి గవర్నమెంట్. కాబట్టి ఇట్లా అయితేనే ఇలాంటి బుద్ధి తక్కువ చేష్టలు చేయరు. ఎవరైతే ఎవరి ప్రాణమైనా ప్రాణమే. పాపం ఆ గోడాడుతుంటే ఆ తండ్రి, ఆ భర్త, ఆ శిశువు, మనం మనుషులం, మనం మానవీయ విలువలు ఉన్నోళ్ళం, మానవత్వం ఉన్నోళ్ళం స్పందించకుండా ఉంటే ఎట్లా. కాబట్టి వాళ్ళు మనకేం చుట్టాలు గారు, కానీ ఒక నాగరికులుగా, ఈ నాగర్ కర్నూలు ప్రజలుగా నాగర్ కర్నూలులో జీవిస్తున్నాము, ఈ గాలి నీరు దాగుతున్నాము, ఈడ పుట్టి పెరిగినాం. కాబట్టి మన తోబుట్టువులకు జరిగే నష్టాన్ని మనం భరించలేక చాలా ఆవేదనతో, బాధంతో, దుఃఖంతో ఈ యొక్క కార్యక్రమానికి ఒడిగట్టినాం. ఈడ ముందర కూర్చున్నాం. ఎందుకు కూర్చున్నాం అని అంటే మాకు దీంట్లో ప్రత్యేకమైన ప్రయోజనం లేదు. అది మా కుటుంబం, మా చెల్లి, మా బిడ్డకు జరిగితే మనం ఎప్పుడైతే స్పందించకుండా ఉంటే ఈ నాగర్ కర్నూలు ఏమైపోవాలి, దీనికి దిక్కు దిశ లేదా అనేటటువంటి ప్రశ్న కొరకు ఇక్కడ వచ్చినాం. రాజకీయాలకు అతీతంగా ఈ గ్రామ ప్రజలందరం కూడా, ఈ పట్టణ ప్రజలందరం కూడా కావ్య కుటుంబానికి మనం మద్దతుగా ఉండాలి. ఈ దుర్మార్గులను అరెస్టు చేసి ఈ హాస్పిటల్ ఇక్కడ నుంచి తొలగించేదాకా మనం చైతన్యంగా పనిచేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, వారి మీద నేను అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము రోడ్డు మీద కూర్చున్నాం సార్, పోయేటోళ్ళు వచ్చేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళకు కూడా ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయంటే మళ్ళీ వచ్చి మేము ఇక్కడ కూర్చున్నాం. ఇప్పటికి 2 గంటలు అయింది, అధికారులు స్పందిస్తలేరు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేరు. ఇంకా మా ఓపికను మీరు పరీక్షించకండి. మా ఎంబడి కూడా యువకులు ఉన్నారు, బాధపడేటోళ్ళు ఉన్నారు. అనవసరమైనటువంటి ఇష్యూ కాకుండా ఉండాలంటే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఈ హాస్పిటల్ని సీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.